హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, మా కాలనీలో మేము జరుపుకున్నటువంటి హోలీ సెలబ్రేషన్స్ గురించి. హోలీ సెలబ్రేషన్స్ అన్నాను, అందరూ ఇంత నీట్‌గా కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? హోలీ మార్నింగ్ జరుపుకుంటే, నైట్ మేము మళ్ళీ గ్యాదర్ అయ్యాము. సో, ఆ ఫోటో ఇవి. హోలీని రంగుల పండుగ అని అంటారు. ఇది భారతదేశంలో ముఖ్యమైన పండగల్లో ఒకటి. ప్రతి సంవత్సరం హోలీని మార్చి నెలలో జరుపుకుంటారు. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం వస్తుంది. హోలీని ఇంకా హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండగని హోలీ, కాముని పున్నమి లేదా డోలికోత్సవం, కాముని పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. హోలీ అనేది రంగుల పండగ. ప్రతి రంగు ఒక ప్రత్యేక అనుభూతిని మరియు భావోద్వేగాన్ని ప్రదర్శిస్తుంది. ఒకరికొకరు రంగులు చల్లుకోవడం వెనక ఏంటి అంటే వారి మధ్య ప్రేమ, సామరస్యం మరియు ఐక్యతను చాటి చెప్తాయి. ఈ పండగ చెడుపై మంచి, అబద్ధంపై సత్యం మరియు దుఃఖంపై సంతోషం సాధించిన విజయాన్ని సూచిస్తుంది. పూలు వికసించడానికి, వేసవి కాలాన్ని స్వాగతించడానికి హోలీ పండగ ఒక మార్గం. హోలీ ఎందుకు జరుపుకుంటారు అనే ప్రశ్నకు మన పురాణాల్లో విభిన్న గాథలు ప్రచారంలో ఉన్నాయి. అవేంటి అంటే రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు చాలా కాలం తపస్సు చేసి తనను చంపడం ఇతరులకు దాదాపు అసాధ్యం అయ్యేలాగా వరం పొందాడు. దానితో అతనికి దురహంకారం పెరిగి ఎన్నో అరాచకాలు చేశాడు. చివరికి ప్రజలు దేవుళ్ళని ఆరాధించడం మాని తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు. కానీ తన కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు. అది హిరణ్యకశ్యపుడికి నచ్చేది కాదు. దీంతో ప్రహ్లాదుని చంపాలని నిర్ణయించుకొని కొన్ని ప్రయత్నాలు చేశాడు, కానీ అన్నీ విఫలమయ్యాయి. చివరికి హిరణ్యకశిపుని సోదరి హోలిక ప్రహ్లాదుని చంపబోయి తాను దహనమయ్యింది. అయితే ప్రహ్లాదుడు మాత్రం విష్ణుమూర్తి అనుగ్రహంతో ప్రాణాలతో బయటపడతాడు. హోలికా దహనమైన రోజునే హోలీ అని కూడా పిలుస్తారు అనేది ప్రచారంలో ఉంది. అందుకే కొన్ని ప్రాంతాలలో రాత్రివేళ హోలికా దహనం అనేది నిర్వహిస్తూ ఉంటారు. అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మధుడు బొమ్మను గడ్డితో చేసి కాల్చివేస్తారు. ఇంకొక కథనం ఏంటి అంటే వంగదేశంలో డోలోత్సవం లేదా డోలికోత్సవంగా జరుపుకుంటారు. ఆ రోజున శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్టుగా భావించి ఇలా రంగులు పువ్వులు చల్లుకోవడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు వెల్లువిరుస్తాయి అని నమ్మకం. కారణం ఏదైనా కానీ హిందువులు వసంతకాలంలో వచ్చే ఈ పండగని భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ ప్రవాస భారతీయులు కూడా ఎంతో ఉత్సాహంగా ఆనందంగా జరుపుకునే అందమైన రంగుల పండగ ఈ హోలీ. వసంత ఋతువు ఆగమనం మనుషులలో ఉత్సాహమే కాదు, ప్రకృతిలో సరికొత్త సొగసు కూడా తెస్తుంది. ఎండిన చెట్లు చిగురించి పూలు పూస్తాయి. కోకిలలు తమ కమ్మని కంఠంతో వీణుల విందు చేస్తాయి. మల్లెలు సువాసనలతో వెదజల్లుతూ గుబాలిస్తాయి. ప్రకృతిలోని అందాలన్నీ ఆవిష్కరించే వసంత ఋతువు ప్రవేశించిన తర్వాత జరుపుకునే తొలి వేడుక హోలీ. ప్రపంచంలోని రంగులన్నీ ఒకే చోట ఉన్నాయా అన్నంత అందంగా ఆహ్లాదకరంగా జరిగే హోలీ చిన్న పెద్ద అందరికీ ఇష్టమే. వయోభేదం లేకుండా అందరూ కలిసి ఓ పండగలా జరుపుకునే పండగ హోలీ. పండగ ఏదైనా కానీ తెలంగాణ పల్లెల్లో దాని ప్రాధాన్యత అనేది మరింత ప్రత్యేకంగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు తమదైన సందడితో ఆ పండగకు మరింత తెస్తారు. అసలే పల్లె పదాలతో సాహిత్య పరిమళాలు వెదజల్లే తెలంగాణలో ఆ సందడి మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఫాల్గుణ మాసంలో వచ్చే రంగుల పండగ హోలీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పండగ సమయంలో చిన్నారులు జాజిరి పాటలు తెలంగాణ పల్లెల్లో ఏరులై పారుతాయి. కాముని పున్నమి నేపథ్యంలో 9 రోజుల పాటు జాజిరి ఆడడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. చిన్నారులు, యువకులు కర్రలు చేతబూని కోలాటాలాడుతూ పాటలు పాడుతూ వీధుల్లో ఉత్సాహం నింపుతారు. నిండు చంద్రుడి వెన్నెల వెలుగుల్లో జాజిరి పాటలు తెలంగాణ పల్లెలకు కొత్త అందం తీసుకొస్తాయి.
అవి అందరినీ కవ్విస్తాయి, నవ్విస్తాయి. ఆ పాటల్లో కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, అంతులేని ఆనందం కూడా ఉంటుంది. అంతకు మించి లోతైన అర్థం కూడా ఉంటుంది. తేలికైన పదాల్లో గొప్ప సందేశం ఇవ్వడం, ఆ అర్థాన్ని సున్నితమైన హాస్యంతో మిళితం చేసి చెప్పడం జాజిరి పాటలకే సొంతమైన ప్రత్యేకత. ఇలా 9 రోజులు జాజిరి ఆడుకున్న తర్వాత చివరి రోజున కాముని దహనం చేస్తారు. మరుసటి రోజు రంగులు చల్లుకొని హోలీ పండగని సంబరంగా జరుపుకుంటారు. ముఖ్యంగా జాజిరి పాటల్లో పురాణ ఇతిహాసాలకు సంబంధించిన పాటలతో పాటు వ్యవసాయ సంబంధ అంశాలు ఎక్కువగా ఉండేవి. కోలలు, డప్పులు, చప్పుళ్ళతో అనుగుణంగా లయబద్ధంగా పాటలు ఉండేవి. ఇప్పుడు టీవీలు, సెల్ ఫోన్లు, కంప్యూటర్ల రాకతో కోలాటాల మోత, సాంప్రదాయాలు కనుమరుగవుతున్న నేపథ్యంలో పుస్తకాలతో కుస్తీ పడుతూ మార్కుల వేటలో జీవన యుద్ధం చేస్తున్న నేటి తరం ఇవన్నీ మిస్ అవుతున్నారనే చెప్పవచ్చు. హోలీ పండగ సమయంలో సహజ రంగులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే పూర్వకాలంలో హోలీ పండగలో రంగులను చల్లుకునేందుకు సహజ రంగులను మాత్రమే వాడేవారు. ముందుగా ఎండిన పువ్వులను, ఇతర ఆకులను కలిపి రంగులను తయారు చేసేవారు. అదే సాంప్రదాయాన్ని ఇప్పటికీ ఉత్తర భారతదేశంలో కొనసాగిస్తున్నారంట. ఈ సహజ రంగులను మన శరీరంపై చల్లుకోవడం వల్ల చర్మ సమస్యల నుంచి బయటపడొచ్చు అని చెప్తూ ఉంటారు. మార్నింగ్ జరిగిన హోలీ సెలబ్రేషన్స్ చూసారు కదా! ఇప్పుడు నైట్ టైం మళ్ళీ గ్యాదర్ అయ్యి చిన్న గేమ్స్ కండక్ట్ చేశాము. అది ఏంటి అంటే, ఒక క్యాండిల్ వెలిగించి, ఆ క్యాండిల్ వెలిగించిన అగ్గిపుల్ల ఆరిపోయేలోపు క్యాండిల్‌కి ఎన్ని బ్యాంగిల్స్ ఏస్తే అంత స్కోర్ కౌంట్ చేస్తారు. గేమ్ స్టార్ట్ అవుతున్నప్పుడు క్యాండిల్ ఆరిపోయినా, క్యాండిల్ పడిపోయినా, మ్యాచ్ స్టిక్ ఆరిపోయినా అవుట్ అయిపోయినట్టే వాళ్ళు. నేను క్యాప్చర్ చేస్తున్న టైంలో ఆన్ చేశాననుకున్నాను, కానీ ఒకరిద్దరు ఎవరో మిస్ అయ్యారు. నేను కావాలని చేసింది కాదు, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మీకొక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, మా కాలనీ వీడియోస్‌లో ఇది లాస్ట్ వీడియో అనుకుంటున్నాను. ఎందుకు అంటే, పెద్దగా రీజన్ ఏమీ లేదు. ఏంటి అంటే, నేను డైరెక్ట్‌గా గేమ్స్‌లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను. అండ్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళని కూడా డైరెక్ట్‌గా కెమెరా లెన్స్‌లో చూడడం తప్ప, నేను చూడలేకపోతున్నాను. ఎడిటింగ్ టైంలోనో, గ్యాలరీలో చూసుకోవడం తప్ప. కలిసిన కాసేపైనా అందరితో ఉంటే బావుంటుంది కదా! అండ్ హోలీ అండ్ ఉమెన్స్ డే 2 వీడియోస్ మాత్రం లైఫ్ లాంగ్ మెమరీగా ఉండిపోతాయి. ఇకపై మన వీడియోస్‌లో కుకింగ్, గార్డెనింగ్ వీడియోస్ ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ అయితే మాత్రం క్యాప్చర్ చేస్తాను. హోప్‌ఫుల్లీ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా హోలీ జరుపుకోవడానికి సాంప్రదాయమైన రంగులు అంటే మోదుగ పూలని ఉపయోగించేవారు. మోదుగ పువ్వులని మరిగించి అవి పసుపు రంగులోకి వచ్చేంత వరకు ఉంచుతారు. అది ఔషధ లక్షణాలను కలిగి ఉంటుంది. వసంతకాలంలో వాతావరణంలో మార్పులు జరగడం వల్ల వైరల్ జ్వరము, జలుబు వస్తాయని అంటూ ఉంటారు కదా! అందుకని సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధంగా పనిచేస్తుందని చెప్తూ ఉంటారు. వాటిలో సాంప్రదాయంగా రంగులను నిమ్మ, కుంకుమ, పసుపు, బిల్వలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ మూలికలని తయారు చేసేవారు. వసంతకాలంలో రంగులనిచ్చే వృక్షాలు అంతరించిపోతున్నాయి. వాటికి ప్రత్యామ్నాయంగా భారతదేశంలో పట్టణ ప్రాంతాలలోని ప్రజలు రసాయనాలు ఉపయోగించి తయారు చేసే రంగులను వినియోగిస్తున్నారు. ఆ రసాయనాలపై పరిశోధన జరిపిన తర్వాత వాటిలో టాక్సిక్ రసాయనాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని కనుగొన్నారు. ఎక్కువ మొత్తంలో వాటిని వినియోగించడం వల్ల ఆస్తమా, స్కిన్ ఎలర్జీస్ లాంటివి వస్తున్నాయి కాబట్టి వాటిని ఎంత తక్కువగా వినియోగిస్తే అంత మంచిది.
ఇంకొక గేమ్ స్టార్ట్ చేసాము. అదేంటి అంటే ఒక సర్కిల్ గీసి ఇన్ అండ్ ఔట్ గేమ్. ఇన్ అన్నప్పుడు సర్కిల్ లోపల, ఔట్ అన్నప్పుడు సర్కిల్ బయటకి రావాలి. ఈ గేమ్ అయిపోయిన తర్వాత మా కాలనీలోనే ప్రజ్ఞ పాప బర్త్‌డే ఉంది. తన బర్త్‌డే సెలబ్రేషన్స్ అండ్ కేక్ కటింగ్ అంతా ఇక్కడే జరిగింది. తన్ని విష్ చేసి బ్లెస్సింగ్స్ ఇచ్చాము. వీడియో చూస్తున్న మీరు కూడా తనకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. బర్త్‌డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత గ్రూప్ ఫోటోస్ దిగేసి, తర్వాత పిల్లలకి మ్యూజికల్ చైర్ గేమ్ కండక్ట్ చేశాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయండి. హోప్‌ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్. సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. And finally, stay tuned for more information videos.